వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. మిగతా దేశాలతో పోలిస్తే ఓ విషయంలో మనోళ్లు మంచోళ్లేనని ఓ నివేదికలో వెల్లడైంది. ప్రపంచ దేశాల్లో జీవితకాల లైంగిక భాగస్వాముల సగటు ఎంత? ఆ జాబితాలో భారత్ ఎక్కడ ఉంది? వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదికలోని కొన్ని ఆసక్తికర అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవన శైలి, కుటుంబ వ్యవస్థ, సామాజిక విలువలు, సాంస్కృతిక సంప్రదాయాలు దేశానికో దేశం భిన్నంగా ఉంటాయి. ఈ భిన్నతలు విద్య, ఉపాధి, వివాహ వ్యవస్థ, కుటుంబ నిర్మాణం మాత్రమే కాకుండా వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు తమ జీవిత కాలంలో సగటున ఎంతమంది లైంగిక భాగస్వాములను కలిగి ఉంటారనే అంశంపై వరల్డ్ పాపులేషన్ రివ్యూ విడుదల చేసిన గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ నివేదికలో ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన సర్వేలు, పరిశోధనల ఆధారంగా సగటు జీవితకాల లైంగిక భాగస్వాముల సంఖ్యను పోల్చి చూపించారు. ఈ గణాంకాల ప్రకారం ప్రపంచ సగటు దాదాపు 9 మంది భాగస్వాములుగా ఉంది. అయితే దేశాల వారీగా చూస్తే ఈ సంఖ్యలో గణనీయమైన తేడాలు కనిపిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఈ సగటు 13 నుంచి 14 మందికి పైగా ఉండగా మరికొన్ని దేశాల్లో 4 కంటే కూడా తక్కువగా నమోదైంది. ఈ జాబితాలో భారతదేశం అత్యల్ప సగటు ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. భారతదేశంలో ఒక వ్యక్తి తన జీవిత కాలంలో సగటున 3 లైంగిక భాగస్వాములను కలిగి ఉంటారని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. భారత్ కంటే కొద్దిగా ఎక్కువగా చైనాలో ఈ సగటు 3.1గా, వియత్నాంలో 3.2గా నమోదైంది. హాంకాంగ్లో కూడా ఈ సంఖ్య 4 కంటే తక్కువగానే ఉంది. ఈ వివరాలు ఆసియా దేశాల్లో సాధారణంగా తక్కువ సగటు నమోదవుతున్నట్లు సూచిస్తున్నాయి. అత్యధిక సగటు నమోదైన దేశాల జాబితాలో టర్కీ మొదటి స్థానంలో ఉంది. అక్కడ ఒక వ్యక్తి జీవిత కాలంలో సగటున 14.5 మంది భాగస్వాములను కలిగి ఉంటారని నివేదిక పేర్కొంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా 13.3తో, మూడో స్థానంలో న్యూజిలాండ్ 13.2తో నిలిచాయి. ఐస్లాండ్ 13.0తో నాలుగో స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా 12.5తో ఐదో స్థానంలో నిలిచింది. తరువాత ఫిన్లాండ్ 12.4, నార్వే 12.1, ఇటలీ 11.8, స్వీడన్ 11.8, స్విట్జర్లాండ్ 11.1 సగటుతో మొదటి 10 దేశాల్లో చోటు దక్కించుకున్నాయి. అమెరికా, కెనడా వంటి ఉత్తర అమెరికా దేశాల్లో కూడా ఈ సగటు 10.7గా నమోదైంది. జపాన్లో 10.2, యునైటెడ్ కింగ్డమ్లో 9.8, ఆస్ట్రేలియాలో 9.7, డెన్మార్క్లో 9.3గా ఉంది. ఈ గణాంకాలు వివిధ ప్రాంతాల్లో సామాజిక పరిస్థితులు, జీవన శైలి, వ్యక్తిగత సంబంధాల నమూనాల్లో ఉన్న తేడాలను ప్రతిబింబిస్తున్నాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ తెలిపిన వివరాల ప్రకారం ఈ గణాంకాలు ఒక్క సంస్థ నిర్వహించిన ప్రత్యక్ష సర్వే ఫలితాలు మాత్రమే కావు. వివిధ దేశాల్లో గతంలో నిర్వహించిన పరిశోధనలు, ఆరోగ్య సర్వేలు, జనాభా అధ్యయనాలు, ప్రజలు స్వయంగా వెల్లడించిన సమాచారం వంటి అనేక వనరుల ఆధారంగా ఈ వివరాలు సమీకరించారు. అందువల్ల వీటిని ఒక అంచనాగా మాత్రమే చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి గణాంకాల విషయంలో ఒక ముఖ్యమైన అంశాన్ని గుర్తుంచుకోవాలి. లైంగిక భాగస్వాముల సంఖ్యకు సంబంధించిన సమాచారం పూర్తిగా వ్యక్తులు స్వయంగా ఇచ్చిన సమాధానాలపై ఆధారపడుతుంది. కొందరు నిజమైన సంఖ్యను చెప్పవచ్చు, మరికొందరు సామాజిక ఒత్తిడి, వ్యక్తిగత గోప్యత, సాంస్కృతిక కారణాలు లేదా ఇతర కారణాల వల్ల తక్కువగా లేదా ఎక్కువగా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈ సంఖ్యలు వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబిస్తాయని చెప్పడం కష్టం. దేశాల మధ్య పోలికలు చేయడంలో కూడా జాగ్రత్త అవసరం. ఎందుకంటే ప్రతి దేశంలో సర్వే నిర్వహించిన పద్ధతి ఒకేలా ఉండకపోవచ్చు. నమూనా ఎంపిక, వయస్సు, ప్రశ్నల రూపకల్పన, సర్వే నిర్వహించిన కాలం వంటి అంశాలు ఫలితాలపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ గణాంకాలను ఖచ్చితమైన సంఖ్యలుగా కాకుండా సాధారణ ధోరణిని సూచించే వివరాలుగా మాత్రమే పరిగణించాలి. సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం వ్యక్తిగత సంబంధాలపై అనేక అంశాలు ప్రభావం చూపుతాయి. వివాహ వయస్సు, విద్యాస్థాయి, పట్టణీకరణ, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక పరిస్థితులు, మతపరమైన సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ, వ్యక్తిగత అభిప్రాయాలు, చట్టాలు, సామాజిక అంగీకారం వంటి అనేక కారణాల కలయిక వల్ల ప్రతి దేశంలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. అందువల్ల కేవలం ఒకే కారణంతో ఈ తేడాలను వివరించడం సరైంది కాదు. భారతదేశంలో తక్కువ సగటు నమోదవడానికి వరల్డ్ పాపులేషన్ రివ్యూ వివరణలో అనేక మంది వివాహానికి ముందు లైంగిక సంబంధాలకు దూరంగా ఉండే సామాజిక లేదా సాంస్కృతిక పరిస్థితులు కూడా ఒక కారణంగా ఉండవచ్చని పేర్కొంది. అయితే ఈ గణాంకాలు భారతీయ సమాజం మొత్తాన్ని ఒకే విధంగా ప్రతిబింబిస్తాయని చెప్పలేము. దేశంలోని ప్రాంతాలు, నగరాలు, గ్రామాలు, వయస్సు వర్గాలు, సామాజిక వర్గాల మధ్య కూడా తేడాలుండొచ్చు. భారత్లో ఇటీవల నిర్వహించిన కొన్ని పరిశోధనలు కూడా ఆసక్తికర అంశాలను వెల్లడించాయి.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం పురుషుల్లో జీవితకాల సగటు భాగస్వాముల సంఖ్య మహిళల కంటే ఎక్కువగా నమోదైంది. అలాగే రాష్ట్రాల మధ్య కూడా గణనీయమైన తేడాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వయస్సు, విద్య, ఉపాధి, వివాహ స్థితి, ప్రాంతీయ పరిస్థితులు వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతున్నాయని ఆ అధ్యయనం తెలిపింది. ఈ తరహా గణాంకాలను చూసేటప్పుడు వాటిని నైతికత లేదా వ్యక్తిత్వానికి కొలమానంగా చూడకూడదని ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రజారోగ్య దృష్టిలో లైంగిక ఆరోగ్యం, సురక్షిత సంబంధాలు, లైంగిక వ్యాధుల నివారణ, పరస్పర సమ్మతి, ఆరోగ్య అవగాహన వంటి అంశాలకే అధిక ప్రాధాన్యం ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కుటుంబ వ్యవస్థలు, వివాహ పద్ధతులు, వ్యక్తిగత సంబంధాల నమూనాలు కాలానుగుణంగా మారుతున్నాయి. అయినప్పటికీ ప్రతి దేశానికి ప్రత్యేకమైన సామాజిక, సాంస్కృతిక నేపథ్యం ఉంటుంది. అందువల్ల ఒక దేశంలోని గణాంకాలను మరో దేశంతో పోల్చి విలువలపై తీర్పులు ఇవ్వడం కంటే ఆ దేశ సామాజిక పరిస్థితుల నేపథ్యంలోనే అర్థం చేసుకోవడం సముచితం. మొత్తానికి వరల్డ్ పాపులేషన్ రివ్యూ విడుదల చేసిన ఈ గణాంకాలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో జీవితకాల లైంగిక భాగస్వాముల సగటులో ఉన్న వ్యత్యాసాలను చూపిస్తున్నాయి. టర్కీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో అత్యధిక సగటు నమోదవగా భారత్, చైనా, వియత్నాం వంటి దేశాల్లో తక్కువ సగటు నమోదైంది. అయితే ఇవి స్వీయ నివేదికల ఆధారంగా రూపొందించిన అంచనాలు మాత్రమేనని, దేశాల మధ్య నేరుగా పోలికలు చేసేటప్పుడు సర్వే విధానం, సాంస్కృతిక భేదాలు, సామాజిక పరిస్థితులు వంటి అంశాలను కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.